నిజంగా అదృష్టం అంటే ఇదేనేమో. ఆ అరుణాచలం వెళ్ళడమే ఒక అదృష్టం అయితే, అరుణాచలం వెళ్ళి శివయ్యన దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆ నందీశ్వర స్వామి అభిషేకంలో పాల్గొనడము. మేము ఫిబ్రవరి మంత్లో అరుణాచలం అయితే వెళ్ళాము. అప్పుడు వీకెండ్ డేస్లో వెళ్ళాము. ఆ టైంలో జనాలు ఎక్కువగా ఉండడం వల్ల నెక్స్ట్ టైము వీకెండ్లో రాకూడదనేసి అయితే డిసైడ్ అయ్యాము. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో అయితే అరుణాచలం వెళ్ళాము. ఆ టైంలో వీకెండ్ కాకోకుండా వీక్ డేస్లో అయితే వెళ్ళాము. ఎక్కువ క్రౌడ్ అయితే లేరు. శివయ్య దర్శనము మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది. అలాగే లోపల చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఇప్పుడు తిరగడానికి లేదు. బట్ మేము వెళ్ళిన రోజైతే మేము ఆ ప్లేస్లన్నింటి కూడా కవర్ చేసాము. ప్రసాదం తిని బయటికి వచ్చే టయానికి ఆ నందీశ్వర స్వామికి అభిషేకానికి అయితే ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్న వాళ్ళని ఏంటి ఇవాళ స్పెషల్ అని అడిగితే ఇవాళ త్రయోదశి, అందుకనేసి ఆ నందీశ్వర స్వామికి అభిషేకం అయితే చేస్తున్నారనేసి చెప్పారు. ప్రతి త్రయోదశి రోజు అరుణాచలంలో ఉండే పెద్ద నందీశ్వర స్వామికి అభిషేకం అయితే చేస్తారంట. నేను ఎక్కువ భక్తి టీవీలో అయితే చూశాను కానీ లైవ్లో ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడము. మేము వెళ్ళిన రోజు త్రయోదశి ఉండింది. అలాగే ఆ రోజు ప్రదోషం కూడా. ప్రదోషం టైంలో శివుడి దగ్గర దీపం వెలిగిస్తే చాలా మంచిదనేసి చెప్తూ ఉంటారు. ఆ రోజు మేము కూడా దీపం అయితే వెలిగించాము. అందులో అరుణాచలంలో వెలిగించడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి కదా త్రయోదశి రోజు. అలాగే ప్రదోషం టైంలో నందీశ్వర స్వామికి అభిషేకం జరుగుతున్నప్పుడు అభిషేకానికి కావాల్సిన పాలు, పెరుగు ఇలా ఏవైనా తీసుకెళ్ళి మనం ఇవ్వచ్చు. వాళ్ళు అభిషేకంలో అయితే యూజ్ చేస్తారు. మేము పాలనైతే తీసుకొని వెళ్ళి ఇచ్చాము. బయట పాలు అమ్ముతూ ఉంటారు. ఆ పాలను కొనుక్కొని మనం తీసుకెళ్ళచ్చు. ఈశ్వర స్వామికి అభిషేకానికి ముందుగా ఒక ఆయిల్ క్లాత్ తీసుకొని అయితే మొత్తం తుడిచారు. ఆయిల్ క్లాత్తో ఎందుకు తుడిచారంటే వాళ్ళు యూజ్ చేసిన పసుపు, కుంకుమ, గంధం ఇలాంటివి ఏవి స్వామి ఒంటిపైన ఉండకుండా ఆయిల్ క్లాత్తో తుడిచిన తర్వాత గంగాజలంతో అయితే అభిషేకం చేశారు. గంగాజలం తర్వాత పసుపు, కుంకుమ, గంధం, విభూది, పాలు, పంచదార, పెరుగు, నెయ్యి ఇలా ఒకదాని తర్వాత ఒకదానితో అభిషేకం అయితే చేశారు స్వామివారికి. నందీశ్వర స్వామికి అభిషేకం టైంలో నందీశ్వర స్వామి మీద నుంచి వచ్చిన గంగాజలాన్ని, పసుపు, కుంకుమని, విభూతిని అలాగే పాలను, పెరుగుని చాలామంది ఇంటికైతే తీసుకెళ్లారు. మాకైతే వేరే వాళ్ళు పాలిచ్చారు. మేము ఇంటికైతే తెచ్చుకోలేదు కానీ అక్కడే తాగేసాము. ఇంకా కొన్ని మిగిలితే అక్కడ వేరే వాళ్ళకైతే ఇచ్చేసాము. నందీశ్వర స్వామి అభిషేకం జరుగుతున్న టైంలోనే మేము ప్రదోష దీపాన్ని అయితే వెలిగించాము. ప్రదోష టైం వచ్చేసి 5 to 6 ఆ టైంలో ఉంటుంది. అది కూడా ఈవినింగ్ టైంలోనే. ఈ నెలకు 2 ప్రదోషాలు అయితే వస్తాయి. ఈ ప్రదోష కాలంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది. మీకు ఎప్పుడైనా కుదిరితే వెలిగించండి. ఈశ్వర స్వామికి పాలు, పెరుగు, నెయ్యి వీటన్నిటితో అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే రెడీ చేశారు. రెడీ చేసిన తర్వాత పుష్పాలతో అయితే అభిషేకం చేశారు. పుష్పాలతో అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చి తీర్థప్రసాదాలను అయితే ఇచ్చారు అందరికీ. ఆ నందీశ్వర స్వామి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మాకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి 5 to 6 అవర్స్ అయితే టైం పట్టింది.